10 ఏళ్లుగా ఓ కొలిక్కి రాని సమస్యలకు ఇప్పుడు పరిష్కారం రాబోతుందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న వివాదాలు లేదంటే విభేదాలు, విభజన సమస్యలు పరిష్కారం అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో సాధ్యం కాబోతుందా? సానుకూలంగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సానుకూలంగా మాట్లాడారు. ఏపీకి మంచే జరగబోతోంది అంటూ చంద్రబాబు గారు ఇచ్చిన సంకేతం ఒక ఎత్తు. అదే నేపథ్యంలో రాజకీయం కూడా మొదలైందా? అది ఏ తరహా రాజకీయం? తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునఃప్రారంభం. ఒక రకంగా పూర్తిగా లేదని చెప్పడానికి లేదు, కానీ మళ్ళీ అక్కడ యాక్టివిటీస్ మొదలు కాబోతున్నాయి. ఆయన మాటల్లోనే, ఆయన చెప్పిన మాటలను బట్టి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్గా ఈ రాజకీయంగా ఆయన టీడీపీ తెలంగాణలో ఒకసారి ఆయన బాబు గారు ఇక్కడుండే నాయకులందరికీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 20 ఏళ్లుగా అపోజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించాను. ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ ఇందులోనే 2 డౌట్స్. ముందేమో అంతా చాలా క్లియర్గా చెప్పారు, రీస్ట్రక్చర్ చేస్తాం తెలంగాణలో, తెలంగాణ గడ్డ మీద మళ్ళీ టీడీపీ ఉండాలి. లాస్ట్లో మీరు వింటే ఒక మంచి పార్టీని సపోర్ట్ చేద్దాం, అభివృద్ధి చేద్దాం. ఏంది అసలు ఆలోచన బాబు గారిది? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రివైవ్ చేయాలనుకుంటున్నారు. మంచిదే, ప్రజలు ఆదరిస్తే మంచిదే కదా. 20 సంవత్సరాల నుంచి ఆయనే చెప్తున్నారు కదా. ప్రతిపక్ష పాత్ర అనడానికి కూడా ఏం లేదు కదా, లేదు, పాత్రే లేకుండా పోయింది ప్రస్తుతం. అవును, కాకపోతే అధికారం లేదు కాబట్టి ప్రతిపక్షం అంటాం సహజంగా. ఆ పాత్రలో ఉన్నాం అంటున్నారు. అక్కడ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదు, లేనట్టే ఒక రకంగా ప్రాక్టికల్ గా చెప్పండి. మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదు కదా. అవును, ఇప్పుడు ఇక్కడ గెలిచింది కాబట్టి ఈ శక్తి ఇక్కడ. ఇది వాస్తవంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి పెద్ద సమస్య. అవునా? రేవంత్కి ఏం షాక్ లేదా ఇందులో? రేవంత్కి ఏం ప్రాబ్లం లేదు. రేవంత్ రేపు పొద్దున రేవంత్కి ఏమైంది, రేవంత్ని ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఆడుకుంటున్నారు. అదిగో నువ్వు మళ్ళీ మీ గురువు గారిని తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నావు అన్నటువంటి అంతవరకే ఉంది. అది విమర్శలకు వీళ్ళు పెద్దగా ఏం ఫీల్ అవ్వడు, రేవంత్ కూడా నడిచిపోతుంది. కానీ బీజేపీకి సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2014 ఎలక్షన్స్ అప్పుడే గట్టిగా పట్టుబట్టి మరి కిషన్ రెడ్డి తెలుగుదేశంతో పొత్తొద్దని చెప్పేసి వెళ్ళారు. అయితే అప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడి పొత్తు ఈ ఎలక్షన్ వరకే ఉంటుంది, ఇప్పటితో లాస్ట్, ఇక ఉండదు అని చెప్పారు. అప్పుడు 20 సీట్లు గెలుచుకున్నారు ఇద్దరు కలిసి. 15 తెలుగుదేశం, 5 వాళ్ళు గెలుచుకున్నారు బీజేపీ. గెలుచుకున్న మరుసటి రోజు నుంచి బీజేపీ స్వతంత్రంగానే వచ్చింది. బీజేపీ సపరేట్ ఇదిగానే నడిచింది. తెలుగుదేశంతో అప్పటితో పొత్తు లేదని చెప్పేశారు. తెలంగాణ వరకు లేదు, ఆంధ్రాలో మాత్రం ఇద్దరు ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారు, కేంద్రంలో కూడా భాగస్వామి ఉన్నారు. తెలంగాణలో అది లేకపోతేనే మనం గెలుస్తాం అన్నటువంటి వాళ్ళ ప్లానింగ్. అందులో భాగంగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎవరికి వాళ్లే పోటీ చేశారు. అప్పుడు తెలుగుదేశం 1కి పరిమితం అయితే వీళ్ళు 3 ఏమో గెలిచినట్టున్నారు. బీజేపీ వాళ్ళు కొన్ని గెలిచారు, అప్పుడు నడిచింది. ఆ తర్వాత చూసుకుంటే 2018 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అసలు కంప్లీట్గా విభేదించున్నారు కదా. బీజేపీ 7% పరిమితమైంది ఓట్లు, 1 సీటే వచ్చింది. అప్పుడు అదిగో చూసారా, మేము లేకపోతే మీ బతికింతే అని చెప్పింది తెలుగుదేశం పార్టీ. అయితే ఆ తర్వాత వెంటనే జరిగిన 19లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఒక 20% దాటి ఓట్ బ్యాంక్ కూడా సాధించింది ఆ టైంలో. తద్వారా భారతీయ జనతా పార్టీ తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అప్పుడు నమ్మింది. అది కంటిన్యూ అయింది. ఆ తర్వాత చూస్తే మొన్న ప్రధాన ప్రతిపక్ష స్థానానికి రావాల్సింది, లేదా అధికార పక్షానికి రావాల్సింది, చివరిలో బండి సంజయ్ని తీసేయడం వల్ల తేడా వచ్చింది. కానీ ఇప్పుడు 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని, 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని, అసెంబ్లీ టైంలోనేమో 14% ఓట్లు, పార్లమెంట్ టైంలోనేమో 30% ఓట్లు పుంజుకుంటుంది తెలంగాణలో కూడా. ఇప్పుడు ఓ సమస్య ఏమైందంటే, తెలుగుదేశంతో పొత్తు అన్నటువంటి విషయాన్ని అంగీకరించట్లేదు బీజేపీ. జనసేనను కూడా అంగీకరించలేదు.
కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ మిగతా ఎలక్షన్స్లో అంగీకరించలేదు. ఉమ్, అలాంటిది మొన్న కరెక్ట్గా అధినాయకత్వం చెప్పిందని చిట్ట చివరిలో జనసేనతో పొత్తు పెట్టుకుంది. 8 సీట్లు జనసేనకి ఇచ్చింది కదా. అవును. సరే వాళ్ళు గెలవకపోయినా 8 సీట్లు ఇచ్చినటువంటి లెక్క. అంటే ఆంధ్ర పార్టీలతో పొత్తు అన్నటువంటి కాన్సెప్ట్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఉమ్, దాన్ని ఇప్పుడు చంద్రబాబు అడ్వాంటేజ్గా తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు అదే జనసేన అదే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పొత్తు, బీజేపీ కూడా కలిసింది. ఉమ్, ఇప్పుడు రేపు పొద్దున ఏంటి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటాయి, అవును. ఇంకొక ఏడాదిలో నడుస్తాయి. ఉమ్, 16లో జరిగింది, అవును. తర్వాత 21 లెక్కేసుకుంటే రేపు 25లో జరగాలి. ఉమ్, అప్పుడు కోసం ఇది ఎత్తుగడ. ఉమ్, ఉమ్, మన పొత్తు కేంద్రంలో అందులో ఇప్పుడు బీజేపీ కీ టైంలో ఉంది కదా, ఇది కీ పార్ట్నర్గా ఉంది. ఉమ్, అది పూర్తి బలం తగ్గున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి. కాబట్టి ఇప్పుడు కంపల్షన్ క్రియేట్ చేయడం ప్రారంభించారు, ఉమ్. అంటే పొత్తు పెట్టుకోవడం అన్నటువంటి రూట్లో. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన ఈ మాటల వెనక లేదా? ఒక పక్క రేవంత్తో మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం రేవంత్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్కే చెక్ పెట్టడం అంటే ఎలాంటి రాజకీయం, ఏది సాధ్యం అవుతుంది? లేదంటే కాంగ్రెస్తో ఏమన్నా మళ్ళీ కలిసి వెళ్తారు అక్కడ? రేవంత్తో ఉన్నటువంటి రాజకీయం ఆంధ్ర తెలంగాణ అంశం, ముఖ్యమంత్రుల మధ్యన సమావేశం తప్పించి కాంగ్రెస్ తెలుగుదేశం సమావేశం కాదు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదు తెలుగుదేశం. ఇప్పుడు అయిపోయిందా ఆ సెషన్? మొన్న అయిపోయింది, ఇప్పుడు పెట్టుకోదు. మళ్ళీ మీరు ఇక్కడ కీ పాయింట్ అదే అదే అండర్లైన్ చేసుకోవాలి, ఇప్పుడు పెట్టుకోదు. ఎందుకు? ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి. అది అవసరమైతే నెక్స్ట్ ఎలక్షన్ లో పెట్టుకోవచ్చు, అంటే 29లో 29లో పెట్టుకోవచ్చు. ఎలక్షన్స్ పొజిషన్ చూసుకున్న తర్వాత. అంటే ఇప్పుడు పెట్టుకోదులేండి, 5 ఏళ్ళు పెట్టుకోదు, ఇవన్నీ నెక్స్ట్ ఎలక్షన్. జాతీయ స్థాయిలో కనుక రేపు పొద్దున మూవ్మెంట్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందంటే పొత్తు పెట్టుకుని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్డీఏలోకి షిఫ్ట్ అదేమి రూల్ ఏం లేదు కదా, ఇక్కడే ఉండాలని. ఇంతకు ముందు వెళ్ళింది కదా, ఎన్డీఏలోకి వెళ్ళి వెనక్కి వచ్చింది కాబట్టి అదేమి లేదు. ఇప్పుడు ఇదే పాయింట్ అడుగుతుంది, రేపు పొద్దున నాకు పొత్తు కావాలని అడుగుతుంది. పొత్తు అక్కడ కావాలంటారు, రివైవ్ కావాలనుకుంటున్నాం మేము అంటారు. మరి ఏం చేయాలి అప్పుడు బీజేపీ? అవునంటే ఓ సమస్య, కాదంటే ఓ సమస్య. ఇక్కడ అందరు రేవంత్కి సమస్య అనుకుంటున్నారు, కేసీఆర్కి సమస్య అనుకుంటున్నారు. అసలు సమస్య బీజేపీకి. ఎందుకంటే ఇవాళకి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసేసి ఏరుతుంది ఏం లేదు. బీజేపీకి నిజంగా అసలు సమస్య లేదంటే మంచి కాలం ఏమన్నా కనిపిస్తుందా? లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఇది. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్కి ఇప్పుడు బీజేపీ ఒక అసెట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే అవును, ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఖమ్మం, నల్గొండ ఇట్లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసింది. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ ఉండేటటువంటి కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు అట్లాంటి చోట్ల బీజేపీ గెలిచింది. అవును, అర్థమవుతుంది. అక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ఏరియాలో బీజేపీ బలపడుతుంది, పైగా ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది ఏపీతో పోలిస్తే. అది కాబట్టి ఇప్పుడు దీంతో పొత్తు పెట్టుకుంటే ఏమవుతుంది? దానికి మన అసెంబ్లీ ఎలక్షన్లో పొత్తు పెట్టుకున్నది, పార్లమెంట్ ఎలక్షన్లో పొత్తు పెట్టుకోలేదు జనసేనతో. అక్కడ అసెంబ్లీకి పొత్తు పెట్టుకుంది, పార్లమెంట్లో పెట్ల. ఇక్కడ తెలుగుదేశం అట్లా ఆగదు కదా. వాస్తవంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే తెలంగాణలో ఖమ్మం కొంత బెనిఫిట్ ఉంటుంది, నల్గొండ పెద్దగా ఉండదు. ఖమ్మంలో కొంత బెనిఫిట్ ఉంటుంది, హైదరాబాద్లో కొంత బెనిఫిట్ ఉంటుంది. కానీ మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఎక్కడైతే అడ్వాంటేజ్ సాధించిందో తెలంగాణలో అక్కడ దెబ్బతింటుంది. అంటే కలిస్తే ఇంకా గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవా? ఆంధ్రప్రదేశ్లో కలిస్తేనే అధికారంలోకి వచ్చారు, అక్కడ కూడా మేబీ కలిస్తే ఆ ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయేమో, అది లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఏమో, బాబు గారు అందుకే ఇలా అన్నారేమో. నేనంటుంది అదే, కలిస్తే బీజేపీకి దెబ్బ అంటున్నా. బీజేపీకి ఇండివిజువల్ గా ఎదుగుదల మళ్ళీ బ్రేక్ పడుతుంది. అంటే ఇండివిజువల్ గా ఇప్పుడు కొంత ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి, ఇంకా 32% వచ్చింది మన ఓట్లు. అది టీడీపీతో కలిసి ఇంకా పెరగదా? అదే అంటుంది, పోతుందిగా. ఇంతకుముందు టీడీపీతో కలిసినప్పుడు పోయింది, అదే పెరిగింది వాళ్ళకి అక్కడ తెలంగాణలో పోయింది కదా వాళ్ళకు ఉన్నటువంటిది. ఇప్పుడే బలపడుతోంది, అది సింగల్ గా బలపడుతోంది. అది చెడగొట్టుకుంటుందా బేసిక్ గా? ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తు లేకుండా ఉంది, మళ్ళీ అదొక చర్చ నడుస్తుంది. అదేంది ఎన్డీఏలో భాగస్వామి ఎవరికి వాళ్ళు? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీను కాంగ్రెస్ని ఏమంటుంటాం అక్కడ అన్నది. ఇప్పుడు తెలుగుదేశం తనకి తాను, ఇప్పుడు బాబు ఏంటంటే ఇది టైం దొరికింది, దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు, తెలంగాణలో బలపడాలని చూస్తున్నారు. అయితే ఏంటంటే తెలుగుదేశం క్యాడర్ అంతా టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది.
తెలుగుదేశం బి టీం ఒరిజినల్ గా చెప్పాలంటే టిఆర్ఎస్ వాళ్ళు వెనక్కి వచ్చి బలపడితే నో ప్రాబ్లం. తెలుగుదేశం వాళ్ళు కాకుండా బీజేపీతో పొత్తులో వెళ్ళాలంటే బీజేపీకి నష్టం. బీజేపీ సింగిల్ గా ఉంది కాబట్టి, ఇండివిజువల్ ఉంది కాబట్టి తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అక్కడ రివైవ్ అవ్వడానికి స్పేస్ ఉందా? వాస్తవంగా నాకు కనబడుతున్నంత వరకు అయితే పెద్ద స్పేస్ లేదు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఆస్పెక్ట్లో ఆంధ్రాలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 9 సంస్థల ఆస్తులండి, ఎవరికెవరికి గొడవ? ఆంధ్ర తెలంగాణకి. ఇప్పుడు అక్కడ పార్టీ పెట్టి ఏం చెప్తారు? ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి, ఇచ్చేస్తారా తెలంగాణకి? అవన్నీ ఇస్తే అప్పుడు ఎక్కడ ఒప్పుకుంటారా? అవన్నీ కార్పొరేషన్స్. సెక్షన్ 10 వచ్చేటప్పటికి యూనివర్సిటీలు, మరి చెన్నారెడ్డిది, ఇవన్నీ తెలంగాణ కావాలండి. ఇప్పుడు తెలంగాణలో పార్టీ తెలుగుదేశం పార్టీని రివైవ్ చేస్తే ఏమంటది? మాకు ఇచ్చేయండి అంటది. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ, లేకపోతే 2 చోట్ల పోరాడచ్చు, ఎక్కడదక్కడ 2 కాళ్ళ సిద్ధాంతం నడవచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో పెట్టేటువంటి తెలుగుదేశం పర్లేదు మాకు ఇచ్చేసేయండి అంటే ఈయన పర్లేదు లేని తీసేసుకోమంటారా తెలంగాణ కోసం? అప్పుడు ఆంధ్రాలో ఒప్పుకుంటారా? లేదా అక్కడ ఉన్న తెలుగుదేశం ఏమని అడుగుతుంది? మాకు అక్కర్లేదులే తీసుకుపోండి మీరు అని చెప్తుందా? అప్పుడు అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారా? సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థల ఆస్తులు, లేకపోతే సెక్షన్ 11లో చెప్పేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు మాకు అక్కర్లేదులే మీరు అటు పెట్టుకోండి అని చెప్తారా? అక్కడ ఉన్న తెలుగుదేశం వాళ్ళు చెబితే అక్కడికి గెలవగలుగుతారు, వాళ్ళు యాక్సెప్టబుల్ అవుతారా? అలా కాదని ఇచ్చేస్తే అక్కడికి ఆంధ్రాలో యాక్సెప్టబుల్ అవుతుందా? ప్రాంతీయ పార్టీకి వచ్చేటప్పటికి ఆ సమస్య ఉంటుంది. కానీ మరొక కోణంలో చూస్తే టార్గెట్ బీఆర్ఎస్ అని అనుకున్నప్పుడు లాంగ్ స్టాండింగ్ వ్యూహంలో బీజేపీ టీడీపీ తెలంగాణలో ఎందుకు కలవకూడదు? టార్గెట్ బీఆర్ఎస్ అనేటటువంటి కాన్సెప్ట్ కాంగ్రెస్ చేస్తుంది. అవును, కాంగ్రెస్ ఎలాగా చేస్తుంది, భారతీయ జనతా పార్టీ చేయట్లా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీది ఒక సంప్రదాయం ఉంది, ఎవరైనా సరే పార్టీ నుంచి బయటికి రావాలంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి రావాలి. వాళ్ళ ఫార్ములా. ఇదివరకు కోమటిరెడ్డి ఏం చేశాడు? రాజీనామా చేసి ఉప ఎన్నికల్లోనే కదా ఓడింది ఆయన. ఎలక్షన్కి 1 ఏడాది ముందే కదా జరిగింది. అంటే అట్లాంటి సిచ్యుయేషన్ వాళ్ళకి కావాలి. దానికి ఎవరు సిద్ధంగా లేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఓడిపోయిన తర్వాత ఇవాళ ఎమ్మెల్యే సీట్ అన్నా ఉందనుకుంటే అది పోగొట్టుకోవడానికి ఎవరైనా సిద్ధపడతారా? గ్యారంటీ గెలుపని ధైర్యం ఉంటుందా? ఎందుకంటే అధికార యంత్రాంగం అంటే ఇప్పుడు లోకల్ పార్టీ చేతిలో ఉంటుంది. ఉప ఎన్నికలు ఇప్పుడు పెట్టి ఓ సెంటిమెంట్ రేగాలి. అప్పుడు ఆ సెంటిమెంట్ లాంటి వాతావరణం ఏముంది ఇప్పుడు అక్కడ? ఇప్పుడు దుబ్బాక లేకపోతే హుజూరాబాద్ ఈటెల్ది కానీ అది ఒక సెంటిమెంట్ రేగింది. ఆ సెంటిమెంట్ లేకనే కదా కోమటిరెడ్డి కొట్టుకుపోయింది, దెబ్బతింది. ఇప్పుడు అట్లాంటి నార్మల్ సిచ్యుయేషన్ ఏం ప్రాతిపదిక ఉంది? ఇంకోటి ధైర్యం చేసేవాడు ఎవడు? ఎమ్మెల్యే. వాళ్ళు ఒకవేళ తెలుగుదేశంలోకి వస్తారు, వాళ్ళు వచ్చే ధైర్యం చేస్తారు? లేదు. వాళ్ళందరూ రేవంత్ దగ్గరికి ఎందుకు పోతున్నారు? ప్రభుత్వంలో ఉంటే ఏదో పనులు అవుతాయి. ప్రతిదీ కూడా అధికారం మనకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే దీపం చుట్టూ తిరిగేటటువంటి మినుగురు పురుగులు లాంటి జీవితాలైన. ఖచ్చితంగా దీపం చుట్టూనే అధికారం, దీపం చుట్టూతోనే తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి అనేటటువంటి యాటిట్యూడ్ పోయింది మన రాష్ట్రాల్లో. పోయేసి ప్రతిపక్షం అంటే ఇక వాడు ఇంకా దేనికి పనికిరాడు. ప్రతిపక్షం వాడు గెలిచిన చోట ఓడిపోయిన మనవాడు ఇన్ఛార్జిగా ఉంటున్నాడు అక్కడ, వాడు చెప్పినట్టు అధికార యంత్రాంగాలు వింటున్నారు. అట్లాంటి దశలో వీళ్ళు మళ్ళీ ఎందుకు చేయగలుచుకుంటారు? చంద్రబాబు గారికి మోడీ ఇస్తున్న ప్రాధాన్యత లేదంటే కేంద్రంలో బీజేపీ ఇస్తున్న ప్రాధాన్యత చూస్తూ ఉంటే ఆల్రెడీ ఆంధ్రాలో సక్సెస్ అయ్యారు కాబట్టి అక్కడ కూడా ఇంకొక ఛాన్స్ ఎందుకు ఇవ్వరు తెలంగాణలో? అదే చెప్పేది, తమని తాము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడేటట్టయితే ఇవ్వచ్చు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ ఎదుగుదలకి 98లో బాగా ఎదిగినటువంటి పార్టీ 99లో పొత్తు తర్వాత పోయింది, 2004లో ఓడింది, 2009లో ఓడింది, 2014కి మళ్ళీ అధికారం వచ్చింది. వచ్చిన తర్వాత అది ఎదుగుతోంది ఏదో, ఇప్పుడు పర్లేదులే అని చెప్పి వెళ్ళారు అనుకోండి, మళ్ళీ ఒక 20 ఏళ్ళు లెక్కేసుకోవాలి. అలాగని తెలుగుదేశం పార్టీ సింగిల్ గా నిలదొక్కుకోగలదా? అది సాహసం అవుతుందా తెలంగాణలో? చేయడంలో తప్పేం లేదు, పోరాటంలో తప్పే ఉంది. అంటే ఆల్రెడీ చేశారు కదా, పోరాటం జరుగుతూనే ఉంది కదా. కమ్యూనిస్టులకి వాళ్ళకి ఖాళీగా ఉన్నారు, కమ్యూనిస్టులు వెంట పెట్టుకుని చేసుకోవచ్చు కదా పోరాటం. అంటే అది అవ్వట్లేదు కదా, సక్సెస్ అవ్వట్లేదు. చేయొచ్చు, ఇప్పుడు కనీసం అక్కడ ఉనికి కూడా కోల్పోతున్న పరిస్థితి కదా, పోటీ చేయొచ్చు కదా.
ఇప్పుడు ఇదివరకు ఒక కూటమిని కట్టారు కదా, అట్లా చేయొచ్చు కదా. ఇప్పుడు మహాకూటమి ఫెయిల్ అయింది కదా అది. అదే ఈ ట్రిప్ సక్సెస్ అవ్వచ్చేమో. అంటే అప్పుడు మహాకూటమి కాంగ్రెస్ తో కట్టారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆంధ్రాలో పాలన అన్న, ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి చంద్రబాబు గారు, హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి, అవును ఇప్పుడు ఆంధ్రాను కూడా అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ టైంలో కలిసి పని చేద్దాం అన్నటువంటి రూట్ లో వెళ్ళారనుకోండి, 2 రాష్ట్రాలు ఇది అన్నటువంటి. అవును అంటే రాష్ట్రాల ప్రజలలో సెంటిమెంట్ పోయింది కదా అనేటటువంటిది వీళ్ళ ఆలోచన. ఎస్, సెంటిమెంట్ పోయింది, కానీ ఆంధ్ర తెలంగాణని కలపాలని ఎవరైనా అనుకుంటున్నారా? లేదు. ఎందుకనుకుంటా? తెలంగాణ వాడు అనుకుంటాడా? ఆంధ్ర వాడు అనుకుంటాడా? మరి ఇంకా అక్కడ సెంటిమెంట్ పోవడం ఏంటి? నాయకుల మీద ఫీలింగ్లు పోయి ఉండొచ్చు, కానీ తెలంగాణ సెంటిమెంట్ లేదు, మాకు మళ్ళీ ఆంధ్రలో కలుద్దామని ఎవడన్నా అనుకుంటున్నాడు. కానీ ఫైనల్ గా ఒకటి, ఇన్ని మాటలు విన్న తర్వాత అక్కడ పార్టీ మళ్ళీ ఓపెన్ చేస్తారు, యాక్టివిటీ స్టార్ట్ అవుతే అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం అన్న మాట ఈయన విజన్ అయితే, విజన్లో ఆ కమలమే కనిపిస్తోందా, బీజేపీ కనిపిస్తోందా తెలంగాణలో కూడా? అంటే ఆయన మాటలు చూస్తుంటే పార్టీ రివైవ్కి ఇప్పుడు ఒక ఛాన్స్ ఉంది, కంపల్షన్ ఉంది, సచ్చినట్టు బీజేపీకి అయినా ఎవరికైనా సరే. కాబట్టి దాన్ని వినియోగించుకుని మళ్ళీ పార్టీని డెవలప్ చేద్దామని చూస్తున్నారు. మంచిదే, అది ఒక వ్యూహకర్త ఆయన, ఆ వ్యూహం అమలు చేద్దాం అనుకుంటున్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి చంద్రబాబు గారి ఆలోచన ఇప్పుడు తెలంగాణ వైపు కూడా మళ్ళీందా, అక్కడ కూడా టీడీపీని మళ్ళీ యాక్టివ్ చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అది బీజేపీతో కలిసా కాదా, ఒక మంచి పార్టీని అభివృద్ధి చేయాలి తెలంగాణలో కూడా అంటే ఏంటి ఆయన ఆలోచన, ఏంటి ఆయన విధానం ఏంటి చూద్దాం.